వావ్ వావ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్తో పవర్ఫుల్ గన్ తయారు చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను క్లియర్గా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. వీటికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తాను. ఒక బాటిల్ తీసుకున్నాను, అలాగే ఒక నాజిల్, ఇది మన సైకిల్ షాప్లో దొరుకుతుంది ఇది. అంతే, ఒక నాజిల్, ఒక బాటిల్ తీసుకున్నాను. అలాగే ఇది ట్యాప్, వాల్ అంటారు దీన్ని. ఇదొకటి. ఓకే, ఇది పీవీసీ పైప్, మన ట్యాప్ పైప్ అనమాట. ఇది ప్లాస్టిక్ది. అంతే, ఇంకేం తీసుకోలేదు. దీని నుంచి చాలా పవర్ఫుల్ గన్ను తయారు చేస్తాను, చూడండి క్లియర్గా. ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తాను. ఓకే, తీసేసి దీనికి ఒక హోల్ చేస్తాను, ఎందుకంటే ఈ నాజిల్ దీనికి సెట్ చేయాలన్నమాట. మరి పెద్దగా పెట్టకూడదు హోలు, ఎందుకంటే మనం ఈ నాజిల్ ఎంత ఉంటే అంత పెట్టుకుంటే మనకి ఎయిర్ బయటకు పోకుండా ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అసలుకి. ఓకే, సెట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని లోపలికి పంపిస్తాను. చేశాను మనకి. తర్వాత దీనికి ఇది సెట్ చేద్దాం అన్నమాట. ఇలా సెట్ చేయాలి, పర్ఫెక్ట్గా చేస్తాం. ఇది కూడా ఓకే, దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసాం నాజిల్ని. ఇప్పుడు దీనికి ఇక్కడ సైడ్ దీన్ని సెట్ చేయాలన్నమాట. ఈ వాల్ని ఇలా సెట్ చేస్తే మనకి అయిపోతుంది ఇంకా. ఓకే, ఇది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు దీంట్లో, కాబట్టి మనం థ్రెడ్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసేద్దాం. సాల్వింగ్ స్టిక్తో తీసేసాను, అది దీంట్లో పట్టట్లేదు. ఓకే, ఇట్లా సెట్ అయింది కదా. ఇది కొద్దిగా లూజ్ ఉంది కాబట్టి మనం దీన్ని గ్లూ గన్తో సెట్ చేద్దాం ఇట్లా. ఓకే, మనకు లూజ్ ఉంటే ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి సరిగా ఉండదు. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు దీన్ని గ్లూ గన్తో నీట్గా సెట్ చేసేసాము. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని కూడా సీల్ చేసేద్దాం, ఎయిర్ బయటికి రాకుండా. ఓకే, నీట్గా దీన్ని సీల్ చేసేసాము. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, అంతే. చాలా సింపుల్గా గన్ను తయారైపోయింది. అంతే, గన్ను తయారైపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బుల్లెట్స్ తయారు చేసుకోవాలి. మనం ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు బుల్లెట్లు తయారు చేస్తాం. ఇప్పుడు గన్ను పేల్చాలంటే బుల్లెట్ ఉండాలి కదా. ఓకే, బుల్లెట్ కింద ఈ మేకుని తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇలా చుట్టి, ఫస్ట్ దీన్ని ఇలా చుద్దాం. ఓకే, చుట్టి దీనికి ప్లాస్టర్ వేసేద్దాం. ఓకే,
దీన్ని ఇలా కట్ చేసి ఈ మేకును ఈ చీరని తింటేసేద్దాం. ఓకే చూడు, ఇప్పుడు ఇది లూజ్ ఉండకుండా దీనికి ప్లాస్టర్ వేసేద్దాం. ఓకే, బుల్లెట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పట్టేంత వరకు పెట్టేసి కట్ చేద్దాం. ఇది మనం కట్ చేయాలన్నమాట, మనకు ట్రావెల్ చేసేది దీంట్లోనే కాబట్టి. ఇలాంటి బుల్లెట్స్ నేను ఒక 4 తయారు చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇవన్నీ దీంట్లోనే సులువుగా ట్రావెల్ చేస్తాయి. వావ్ వావ్. ఓకే, ఇప్పుడు బుల్లెట్ పెడుతున్నాను దీంట్లో. ఓకే, బుల్లెట్ పెట్టాను కదా, దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఎయిర్ కొడదాం. ఎయిర్ కొట్టేస్తే ఓకే చూద్దాం. వావ్, ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్గా వెళ్ళిపోయింది కదా. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్గా పోయింది అసలు.